గురువుగారు కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంత విశిష్టతో మరి అమావాస్యకి అలాంటి విశిష్టత ఉంటుందంటారా? కార్తీక అమావాస్య రోజు నాడు భూత ప్రేత పిశాచ యక్ష గణశ చోర వ్యాధి మహాజ్వరహరం అని చెప్పి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పశాపద తస్కర జ్వరాది ఉపద్రవాలు అనేటువంటివి మొత్తం కూడా ఒక 16 రకాలుగా మనిషిని బాధింప పెడుతూ ఉంటాయి. ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా చోర వ్యాధి మహాజ్వరం అనేటువంటివి కొన్ని, అలాగే శత్రుక్షయం అనేటువంటివి కొన్ని కొన్ని ఉంటాయి. అంటే మనకు శత్రువుల నుంచి, మనకు వచ్చేటువంటి బాధల నుంచి మనం బయటపడాలి, శత్రువుల క్షయం పోవాలి. అమావాస్య వస్తుంది అనగానే దాని యొక్క ఫలితాలు మనిషిని చాలా బాధింపబెడుతూ ఉంటాయి. రకరకాలుగా అప్పటి వరకు ఉన్నటువంటిది వేరు, అమావాస్య దగ్గరకు వస్తుంది అంటే దాని నుంచి వచ్చే లక్షణాలు వేరుగా ఉంటాయి. అటువంటి వారందరూ కూడా ఆ అమావాస్య రోజు నాడు కొన్ని రకాలైనటువంటి వాటికి పరిహారాలు ఉంటాయి. ఒక్కసారి వారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఆ విధానాన్ని కనుక, అంటే జాతకమే చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది. నించుంటారు కదా మామూలుగా, తనకు తెలియకుండా కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. మనిషిలా కూర్చుంటే చెమట పట్టదు కానీ ఒళ్ళంతా తడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకే. ఆ ఒక వైబ్రేషన్స్ ఎవరికైతే తెలిసిందో, ఎవరైతే తెలుసుకోగలిగారో వారు, అంటే వారికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ఫలానా అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తే దానికి తగ్గ రెమెడీ అక్కడ ఏంటంటే, జ్వరం వస్తే ఒకటే టాబ్లెట్, ఇప్పుడు కేవలం ఈ ముఖం ఒకటే, నోటికి ఒక రకమైన టాబ్లెట్, ఆ పళ్ళకు ఒక రకమైన టాబ్లెట్, నాలికి ఒక రకమైన టాబ్లెట్, కొండనాలికి ఒక రకమైన టాబ్లెట్. అలానే ఆ మనిషి తనకు వచ్చినటువంటి ఇబ్బంది చెప్పినప్పుడు అంటే ఈ రకమైన సమస్య అతను ఎదుర్కొంటాడంటే ఓకే, దీనికి ఏ ప్రయోగంతో అతను బయటపడేయాలి అనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ ప్రక్రియలో అతను కనుక వ్యవస్థ చేసుకోగలిగితే బయటపడతారమ్మా. అంత గొప్పది అమావాస్య.